అతిథిగా విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన డీసీపీ షాద్నగర్ మేడం గారికి మరియు అలాగే గ్రామ పెద్దలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా రోడ్డు యాక్సిడెంట్ని గుర్తించి మన యొక్క ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 10 రోజుల కార్యక్రమం. రోజు అంటే విలేజ్ లెవెల్ నుంచి టౌన్ వరకు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఈ రోడ్డు భద్రతా విషయాలని అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు భద్రత అనేది అందరికీ అవసరమే. ఇప్పుడు మనం చూసాక లైవ్గా వాళ్ళ ఒక్కగానొక కొడుకు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది, ఎవరు చూస్తారు? అట్లా రోడ్డు మీద పడిపోతున్నాయి. మా పోలీస్ కన్సర్న్ ఎంతవరకు అంటే ఎవరైతే జీవితాలు చిన్న దగ్గర అయిపోతున్నారు, వాళ్ళని ఆలన పాలన లేదు, చూసుకునేటోళ్ళు లేరు. ఈ విధంగా నేరాలకు ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళ వల్ల. సో ఇవన్నీ జరగొద్దనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోడ్డు ఏ విధంగా రోడ్డు మీద పోయేటోళ్ళు కానీ బండికి ఏ విధంగా చూసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి, ఏమేమి మనము ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ మన గ్రామంలో డీజీపీ మేడం ఆధ్వర్యంలో పెట్టడం చాలా సంతోషం. ఈరోజు ప్రాణ విలువ చాలా గొప్పది. ఇప్పటిదాకా కన్న పేగు కన్న బంధము చెప్తూ ఉంటే మనము సముద్రంలో నీళ్లు చూసుంటాం, కాలువలో నీళ్లు చూసుంటాం, కానీ కంట్లో నీళ్ళు అనేది ఆపద వచ్చినప్పుడు చూస్తూ ఉంటాం. అందుకని ఈరోజు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రోడ్డు సేఫ్టీ భద్రత గురించి ప్రతి గ్రామంలో పెట్టండమ్మా ప్రజలకు. మరి ఒకప్పుడు చేన్ల కాడ మనం సైకిల్ వేసుకొని తిరిగేవాళ్ళం. సైకిల్ వేసుకొని ఏది వరికుప్పలు కానీ జొన్నకట్టలు కానీ పెట్టుకుని తిరిగేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక 2 వీలర్ అయింది, ప్రతి ఇంటికి ఒక కార్ అయింది. మరి ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకొని మరి తల్లిదండ్రి మాట కూడా లెక్క చేయకుండా బండ్లు తీసుకొని సడన్ గా రోడ్డుకు ఎక్కుతున్నారు. సో అందుకని దయచేసి ఇటు ప్రోగ్రాం పెట్టండి మా యొక్క పోలీస్ సిబ్బందికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పెట్టడం చాలా సంతోషం. మరి ఈ రోజు కూడా వాళ్ళు అతి విషయం బాధ్యతగా తీసుకొని మరి ప్రతి గ్రామానికి మన నుంచి కూడా ఒక మార్పు రావాలి. ఇవాళ ఒక మార్పు వచ్చిందంటే ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అయితే దేవుడు ఎక్కడి నుంచి అయినా మనకు కొన్ని ఆశీస్సులు ఇస్తాడని ఈ ప్రోగ్రాం పెట్టినందుకు కూడా పోలీస్ సిబ్బందికి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. గౌరవనీయులు ఆర్టీఓ సార్ గారు షాద్నగర్ ఫైర్ ఇంజిన్ ఆఫీస్ కాడ ఇవాళ పొద్దుగా ఎర్లీ మార్నింగ్ రోడ్డు సేఫ్టీ భద్రత మీటింగ్ పెట్టడం జరిగింది. పెడితే అందరం కూడా అక్కడ అటెండ్ అయ్యి గంట సేపు అయిందో లేదో మేము రోడ్డు మీకు వెళ్ళి మేము కార్లలో కిరాయి ప్యాసింజర్ కొట్టుకునే వాళ్ళం. అక్కడి నుంచి తీసుకొని లింగరెడ్డి కూడా గ్రామం దాటం లేదో. ఎంత స్పీడ్ ఉందంటే కార్ల 4 వచ్చి మేడం, ఎంత స్పీడ్ అంటే ఓవర్ స్పీడ్. లింగరెడ్డి కూడా మన ఆర్టీఓ ఆఫీస్ కానీ కార్ పల్టీ పడుతుంది. మేము ఎగ్జామ్ లెఫ్ట్ తీసుకున్నాం, లెఫ్ట్ చూస్తున్నాము. ఏమంటారు సీమ అయితే 30 సార్లు మొక్కి వస్తాడంట. సీమ పుట్టలకి వెళ్ళి చీమ ఎంత జీవి ఎంత, అది కూడా ఒక ప్రాణమే. అది 30 దేవుళ్ళు మొక్కి వస్తాడంట. సామి కూడా ఈ రోజు నా కుటుంబానికి ఎవరికి ఏమో కాకూడదని. ఆ విధంగా మేము కూడా మా డ్రైవర్లం బాధ్యతగా తీసుకొని ఈ రోజు ప్రజలు ఆర్టీసీ బస్సు కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఒక ప్యాసింజర్ బండి కానివ్వండి, కార్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏ వెహికల్ అయినా ఎక్కుతారంటే ప్యాసింజర్ మా డ్రైవర్ మీద నమ్మకం పెట్టుకొని అట్టి డ్రైవర్లం ఈ రోజు వాళ్ళు సేఫ్ గా వెళ్ళినందుకు మేమైతే 101 దేవునికి మొక్కిన. అక్కడ అయిపోయినాక ఇంతకు ముందు గంటకి ఏకదం దబదబ దుంకి జీప్ డ్రైవర్లో మేము అందరం పోయి కాలు పట్టి బట్ట ముందు సాగి మీరు కూడా బతికేలా. అంటే ఏమైందంటే అవగాహన లెఫ్ట్ వాలా రైట్ వాలా మల్పాలా. ఇప్పుడు మేము చదువుకుని తక్కువ అతి ఎక్కువన్నట్టు ఈ మధ్య బండ్లకు స్పీడ్ అట్లా పెంచుడు, మా తెలివి తక్కువ అయిపోయింది. ఇష్టంగా ఒక కుక్కకు కోడికి ఏ విధంగా దాన్ని కరెక్ట్ గూట్లకు వాళ్ళే టైం పని ఏ విధంగా చెప్తారో మీరు కూడా పిల్లలకు ఆ విధంగా చెప్పవలసిందిగా మీకందరికి తల్లులందరికీ నమస్కారం చేసి జ్యోతి శ్రీనివాస్, డిప్యూటీ సర్పంచ్ సునీత మనుష ఎర్రల యాదయ్య, వార్డు మెంబర్లందరికీ పేరు పైన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ, అన్నలకి అక్కలకి, అనౌన్స్ చేసిన వెంబడే అందరు టైంకి వచ్చి ఈ సభని ఇంత అమూల్యంగా ఇంత జనంతో వినడానికి సిద్ధమైన మీ అందరికీ కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ చెప్తానే ఉంటారు కదా, ఇంట్లో చెప్తారు. అయినా కానీ మనం ఇప్పుడు ట్రాఫిక్ ఒకవేళ రాంగ్ రూట్ లో పోతే ఆపిరనుకో, వాళ్ళకు కూడా ఇప్పుడు మేము పోతున్నాం, మీరు ఆపితే మేము నిలబడాలా, అట్లా కూడా ఎదురు సమాధానం కూడా చెప్తారు. వాళ్ళు చెప్పేది మన కోసమే, మనం కరెక్ట్ ఫాలో అయితే మన జీవితాలే బాగుపడతాయి కాబట్టి మనకు చెప్తారు. మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరిగి అట్లాంటివి ఏమీ చేయొద్దు. మన కోసం చెప్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరు యాక్సిడెంట్ అయినా కానీ ఇంట్లో ఎట్లయినా ఎఫెక్ట్ పడుతుంది, ఆ బాధ తెలుస్తుంది. అందుకని వాళ్ళు ముందే చెప్తారు కాబట్టి వాళ్ళకు కూడా గౌరవించి
మనం ముందుకు సాగాలి. అందరికీ తెలుసు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని చెప్పి. సో మరొక్కసారి ఈ వేదికగా అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనం ఎప్పుడు నేను షాద్నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని, షాద్నగర్లోనే మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో మా ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి ఓన్లీ టౌన్లలోనే మేము అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాము, విలేజ్లో చేయట్లేదని చెప్పేసి ఈ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది. ఇది 10 రోజులు చేయడం జరుగుతుంది. మీరందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలుసు. మీరు ఈ విలేజ్ దాటితే హైవేకి వెళ్ళిపోతారు. మీకు హైవే, మీరు ఎటు వెళ్ళాలన్నా, షాద్నగర్ వెళ్ళాలన్నా హైవే నుంచే వెళ్ళాలి. సో ఖచ్చితంగా మీరందరూ హెల్మెట్ ధరించి మాత్రమే వెళ్ళాలి. సో మళ్ళీ టోల్ గేట్ దగ్గర చాలా మంది మీ విలేజ్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ టోల్ గేట్ దగ్గర మాకు హెల్మెట్ చాలాన్ పడుతుంది, ట్రిపుల్ రైడింగ్ పోతే చాలాన్ పడుతుంది. ఇప్పుడు మనం టోల్ గేట్ దగ్గర లాస్ట్ లైన్లో టూ వీలర్ ఉంటుంది, టూ వీలర్ వెళ్ళడానికి వే ఉంటుంది. ఆ వేలో మనం ఈ ఆటోమేటిక్ కెమెరాస్ పెట్టాం. మీరు ఖచ్చితంగా హెల్మెట్ లేకపోతే అక్కడ చాలాన్ పడుతుంది. సో మీ అందరికీ తెలుసు, డ్రంక్ డ్రైవ్ చేయొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దు, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో పోవద్దు అని చెప్పేసి. ఈ అరైవ్ అండ్ అలైవ్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఇన్స్పెక్టర్ షాద్నగర్ గారికి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, అదేవిధంగా మా సబార్డినేట్స్ అందరికీ, గ్రామ ప్రజలందరికీ మా యొక్క నమస్కారాలు. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ట్రాఫిక్ వాళ్ళు చాలా చేస్తుర్రు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుర్రు అన్న మీకు ఒక అపోహ ఉంటుంది కావచ్చు. కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే మారాలి అనే ఒక కాన్సెప్ట్తోనే ఇవన్నీ చేస్తున్నాము. ఆ విధంగా ఫైన్లు, చాలన్లు, కేసులనే కాకుండా గ్రామాన కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అంటే ప్రజలలో ఒక ఏంది మార్పు తీసుకురావాలని, ఇళ్లలోనే పిల్లలను అదేవిధంగా పెద్దలైనా తాగి డ్రైవ్ చేయకూడదని, అదేవిధంగా హెల్మెట్ ధరించాలని, కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని చెప్పే ఉద్దేశం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు హాజరైన మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మీ స్నేహితులు ఎవరున్నా కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్తే మనం అందరి యొక్క ప్రాణాలు నిలబెట్టడం అవుతాం. మొన్న శంకరపల్లిలో చూసారు, ఒక కారులో 4 లేట్ అవర్స్లో బర్త్డే పార్టీ చేసుకుని పోయి చెట్టు కూతే 4 చచ్చిపోయారు. ఈరోజు ఇప్పుడు కూడా ఒకటి కేశంపేటలో ఒకటి ఏది ట్రక్ మోటార్ సైకిల్ డ్యాష్ ఇచ్చి చనిపోయారు. అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, ర్యాష్ డ్రైవ్ చేయడము, తాగిన తర్వాత బండ్లు నడపడము, వీటి యొక్క దాంతో చాలా వరకు ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశ గణాంకాలు తీసుకుంటే హత్యలో లేకుంటే వేరే రకమైన చావులు తక్కువ ఉన్నాయి, రోడ్డు ప్రమాదాల చావులు ఎక్కువ ఉన్నాయి. అంటే దీనిలో మార్పు రావాల్సిన అవసరం చాలా ఉందన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా మీ గ్రామాలలో, మీ బంధుత్వాలలో, అదే ఫ్రెండ్స్లలో కూడా ఇది అవేర్నెస్ తీసుకొచ్చి ఈ యాక్సిడెంట్లను నివారించడానికి మీ అంతు సహాయ సహకారాలు చేయాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రయాణం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఇవాళ అనగా జనవరి 13, 2026లో ఈ రాయకల్ మండలంలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు షాద్నగర్ డివిజన్కి సంబంధించిన అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రాయకల్ గ్రామ ప్రజలందరికీ కూడా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 300 నుంచి 400 మంది అందరూ కూడా వచ్చారు, విలేజర్స్ అందరూ కూడా. సో దీంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్ అందరూ కూడా వచ్చారు. సో దీంట్లో భాగంగా ఫస్ట్ విక్టిమ్స్ అంటే రోడ్డు ప్రయాణంలో
కొడుకుని కోల్పోయిన వాళ్ళు కొందరు, వాళ్ళు తమ్ముడిని కోల్పోయిన వాళ్ళు కొందరు, వాళ్ళు వాళ్ళ బాధ షేర్ చేసుకున్నారు. అందరికీ కూడా తెలుసు ఎంత బాధాకరంగా ఉంటుందో మన ఫ్యామిలీలో ఒక పర్సన్ని, మన ఫ్రెండ్స్ని కోల్పోయినప్పుడు. సో మేము అనలైజ్ చేసుకుంటే ఎక్కువ మర్డర్స్ కన్నా, పోక్సో కేసెస్ కన్నా అన్నిట్లో కన్నా రోడ్డు యాక్సిడెంట్స్లో చాలా మటుకి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయని, మరణాలు ఎక్కువ అవుతున్నాయని తెలిసి మా సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆనరబుల్ సిపిఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా డీజీపీ గారు కానీ, మా సిపి గారు కానీ అందరూ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. రోడ్ సేఫ్టీ అనేది సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, మా పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ దాంతోనే తెలిసిపోతుంది. సో సపరేట్ ఎక్స్క్లూజివ్ డిపార్ట్మెంట్ రోడ్ సేఫ్టీ దాని గురించి ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ ఆ వింగ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామం కూడా, ప్రతి ఒక్క టౌన్ కూడా కవర్ చేయమని చెప్పి మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు మనకి హెల్మెట్ కరెక్ట్గా కంపల్సరీ ధరించాలి, సీట్ బెల్ట్ ధరించాలి, అండ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అంటే తాగి వాహనాలు నడపకూడదు అని ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్క పబ్లిక్ అందరికీ కూడా మేము చెప్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన అమ్మలకు అందరికీ కూడా చాలామంది 50+ వాళ్ళు, 40+ వాళ్ళు వచ్చారు ఇక్కడ అందరికీ కూడా. సో వాళ్ళకు కూడా చాలా చెప్తున్నాం. ఎందుకంటే మీరు యూజువల్గా మనం బయటికి వెళ్తే పిల్లలకి ఒక టిఫిన్ డబ్బా కట్టి అన్నం పెడుతున్నామా, కడుపు నిండా అని చూస్తారు అమ్మలు. బట్ కంపల్సరీ హెల్మెట్ తీసుకొని వెళ్తున్నారా, సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి అని కొంచెం అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇంట్లో బయలుదేరే ముందు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మా ఎయిమ్ అందరిది ఒకటే, తెలంగాణ స్టేట్ పోలీస్కి అందరిది ఎయిమ్ ఒకటే, ఏంటంటే మన దగ్గర మరణాలు యాక్సిడెంట్స్ ద్వారా చాలా రిడక్షన్ అవ్వాలి, అంటే ఆల్మోస్ట్ జీరోకి పడిపోవాలి. అండ్ ఒకవేళ మనకి చిన్న యాక్సిడెంట్స్ అయ్యి డెత్ ఇలా కాకుండా కూడా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చేసి, క్విక్ రెస్పాన్స్ ఇచ్చేసి, మన హైవే ఆఫీసర్స్ సహాయం తీసుకొని, మెడికల్ డిపార్ట్మెంట్ సహాయం తీసుకొని ఇమ్మీడియట్గా ఆ గోల్డెన్ అవర్ ఏదైతుందో దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ దక్కి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టేదిగా అందరం అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కృషి చేస్తున్నాము. దాంట్లో మీడియా మిత్రులందరూ కూడా చాలా యాక్టివ్గా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కవర్ చేసి ప్రజలందరికీ ఇది అందేటట్టు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ప్రజలందరికీ.